ఒక స్త్రీ, ఆమెకి 35 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక 20 సంవత్సరాల యువకుడు బైక్ మీద వెళ్తూ వెనక నుంచి ఆమెను లాగుతాడు. అబ్బో, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నామని చాలా వెట్టకారంగా మాట్లాడతాడు. ఆ మహిళ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ అబ్బాయి మరింత కోపంగా ముందుకు వెళ్ళి సడన్గా ఆమె వెనక భాగాన్ని తడతాడు. ఆ మహిళ ఆవేశంతో వెనక్కి తిరిగి, నీకు సిగ్గుందా, నేను నీ తల్లి వయసులో ఉన్నా అని అంటుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం నవ్వుకుంటూ ఇలా అంటాడు, నేనేమో అనుకున్నా కానీ చాలా సూపర్గా ఉన్నావని చాలా వెట్టకారంగా అంటాడు. ఆ మహిళ ఆ మాటలేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఆ బైక్ని స్పీడ్గా నడుపుతూ ఉండడం వల్ల దారిలో ఒక చిన్న గొంతు ఉంటుంది, కనబడదు. ఆ గొంతులో పడిపోతాడు. ఇలాంటి వాడికి ఇలాగే జరగాలని ఆ మహిళ తన మనసులో అనుకుంటుంది. కానీ ఒక్క నిమిషం ఆగుతుంది. ఒక్క నిమిషం ఆగి మానవత్వంతో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చి ఆ అబ్బాయిని పైకి లాగుతుంది. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా, నేను నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాను, నువ్వు నాకు ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ ఇలా అంటుంది, నువ్వు నన్ను కేవలం ఒక స్త్రీలాగే చూశావు, నా హృదయాన్ని చూడలేదు. నా కళ్ళలో నువ్వు నా కుమారుడిలాగా ఉన్నావు. ఒక కొడుకు కష్టంలో ఉంటే ఒక తల్లి చూసి ఎలా వదిలేస్తుందని ఆమె అంటుంది. ఆ మహిళ మాటలు విని ఆ అబ్బాయి తను చేసిన తప్పుగాను సిగ్గుతో తలదించుకుంటాడు. చెడుకి చెడు ద్వారానే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మంచి ద్వారా కూడా సమాధానం చెప్పవచ్చు. కాబట్టి స్త్రీలను గౌరవించండి.